ఓయ్ గిదేం కథ? తెలంగాణ జర్నలిస్టులు ఆంధ్ర రాజకీయాల ముచ్చట్లు మాట్లాడద్దా? మరి ఆంధ్ర జర్నలిస్టులు, ఆంధ్ర ఛానళ్ళు, ఆంధ్ర పేపర్లు తెలంగాణ రాజకీయాల మీద బతుకుతలేవా? గిదేం పంజాది? ఎవ్వరు ఏ రాజకీయాలు మాట్లాడితే ఏ ఉంది, అంతా జనాల ముచ్చటే కదా. ఆంధ్ర రాజకీయాలు ఏంది, మహారాష్ట్రవి మాట్లాడతారు, గుజరాత్ రాజకీయాలు మాట్లాడతారు, కాశ్మీర్ రాజకీయాలు కూడా మాట్లాడతారు. గిట్ల షికాకు చేస్తున్నట్టు ఏందుల్లా గీ ఆంధ్రోళ్ళు? నువ్వు గింత ఉన్నావు, నీకెందుకురా ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణోడు నీకెందుకురా అంటారు. ఈ ఆంధ్ర ఛానళ్ళన్నీ ఏడ ఉంటున్నాయండి? ఆంధ్ర ఛానళ్ళన్నీ మహాన్యూస్ వంశీ ఏడ ఉన్నాడు కేసు పెట్టినాయన? నువ్వు ఉన్నది తెలంగాణ కదా, నువ్వు తెలంగాణ గడ్డోనివా? తెలంగాణ నీ మాయముంత తెలంగాణలో ఉందా? మాట్లాడదామా, లెక్కలు తీసి మాట్లాడదామా? బిడ్డను మీరు ఇదే తమాషాలు చేస్తే ఉద్యమ సమయంలో మిమ్మల్ని వదిలేసిర్రు మా ఉద్యమకారులు, మా తెలంగాణ బిడ్డలు. బట్ ఇక రానున్న రోజుల్లో క్విట్ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ మీడియా ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు అన్నీ కూడా 90% అన్ని ఆంధ్ర యాజమాన్యానివే. వాళ్ళందరూ తెలంగాణలోనే ఉంటున్నారు. మరి ఈ లెక్కన మరి మీ ఛానళ్ళు మా దగ్గర ఎందుకని మేము అందరం తరిమి కొడితే ఇవాళ ఇవే మా పెద్ద శాటిలైట్ ఛానల్ కావా మా ముందున్నటువంటి లోగోలు? చూసిర్రా అనుల్లా, అన్నయ్య వెనక పొంటి ఉన్నాడు చూడుర్రి కేవీఆర్ అన్న. ఆ అన్న ఆంధ్ర రాజకీయాల మీద వీడియో చేస్తే ఆంధ్రాలో కేసులు కట్టి స్టేషన్కు తీసుకుపోయి ఇబ్బంది పెట్టిర్రు. చూపెట్టను కూడా చూపెట్టకుండా దాపెట్టిర్రు. కోర్టుకు పోయి మనిషిని వెనకకు తీసుకోవాల్సి వచ్చింది. ఏమన్నా అంటే తెలంగాణలోనివి నీకు ఆంధ్ర రాజకీయాలతో ఏం పని అంటుర్రట. గిదేం పంచాదుల్లా? తెలంగాణోళ్ళు కూడా మీ ఆంధ్రోళ్ళు మా తెలంగాణ వార్తలు చెప్పొద్దంట మంచిగుంటుందా? గదే నిలదీసింది అన్న. మాబ్ లించింగ్ చేయిస్తానని చెప్పి కూడా భయపెట్టారు. ఇట్లా ఎన్నో రకాలుగా, అంటే ఆల్మోస్ట్ నా గొంతు మూసేయడానికి, నా గొంతు నొక్కడానికి చాలా రకాలుగా ట్రై చేశారు. అట్లాంటిది ఏం జరగదు. ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను, వాస్తవానికి ఈ ఆంధ్ర సర్కారు నా మీద కక్ష కట్టడానికి ఆ విషయాలు కూడా చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. 2024 జూన్ 4న ఈ కూటమి సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచే నేను ఆ కూటమి సర్కారు మీద నెగిటివ్ కథనాలు వేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఇది ఒక దుర్మార్గమైన కూటమి. అలా దీని మీదనే ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిర్రు జర్నలిస్టులు. ఏం నడుస్తుంది ఏం కథ అని అడుచుకుర్రు. జర్నలిస్టుల మీద రాజకీయ నాయకులు లేనిపోని కేసులు పెట్టి షికాకు చేస్తుర్రు. అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి కచ్చగట్టిరనకొచ్చిర్రు. ఇక్కడ నిజంగా గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే టీడీపీ ప్రభుత్వమా? నీకు నీ గురువు పైన అంత అభిమానం ఉంటే అక్కడ వెళ్ళిపో, ఏపీకి వెళ్ళిపో. ఇక్కడ ఎందుకు మా మీద తెలంగాణ ఏర్పాటు చేసుకున్నారు? ఎందుకు? జర్నలిస్టుల మీద రాజకీయ నాయకుల కక్షలు, పోలీసుల దౌర్జన్యాలు ఆపేటందుకు ఏం చేయాలి, ఎట్లా ముంగడికి పోవాలి అని డిస్కషన్ పెట్టిర్రు. అక్కడ చంద్రబాబు, ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి రూల్స్ పట్టించుకోకుండా చేతుల అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తుర్రని, దానికి ఎట్లా బ్రేకులు వేస్తామో చూడుర్రి అని వార్నింగ్ ఇచ్చిర్రు.